జై రాజమల్లు నాయకత్వం అన్న కొంచెం సైడ్ రండి. జై రాజమల్లు దయచేసి జెండా దిగుతున్నాం. జై జగన్ జై జగన్ జై జగన్ జై దగ్గరికి వస్తాయండి. దయించి ప్రతి ఒక్కరు కూర్చోండి అమ్మా. ఉన్నారంటే అది ఒక స్వర్గీయ విద్యార్థులకు ఉన్నంత చదువులు భవిష్యత్తు రాజశేఖర రెడ్డి గారు అలాగే తన కుమారుడైన అనేది ఆలోచన, వేరే ఆలోచన లేదు. పెద్ద స్థాయి కార్యకర్త వరకు నేను ఉండానంటూ భరోసా రెడ్డి గారిని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కష్టపడి మా నాయకుడు మా ఆత్మీయ జగన్ అంటే జనం ఒక్కరి నుంచి కోట్లాది ప్రజలకు ఉండే గెలుచుకున్న జెండా అది ఉన్నట్లు కూడా తీసుకోవాలని మీ అందరి ముందు దినోత్సవం సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం. ఇక మన ఎమ్మెల్యే గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 20 లక్షల మంది. ఈ 20 లక్షల మంది కార్యకర్తలకు కడప జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కడప జిల్లా వ్యాప్తంగా ఉండబడిన 1,00,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా మరీ ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి 11,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలను పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుంది. మన పార్టీ పుట్టి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ రోజుకి 16వ సంవత్సరంలో మనం అడుగు పెడతా ఉన్నాం. చిక్కటి చిరునవ్వుతో మనకు ధైర్యాన్ని ఇచ్చే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి మన నమ్మకం, మన ధైర్యం, మన స్ఫూర్తి, మన సర్వస్వం. ఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్ కోరాలే కానీ గుండె తీసి రాచమల్లు జగనన్న చేతిలో పెడతాడు. గుండె తీసి జగనన్న చేతిలో పెడతాడు. ఇట్లా అభిమానులు, ఇట్లా కార్యకర్తలు రాచమల్లు ఒకడే కాదు, 1,00,000 మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. జగన్మోహన్ రెడ్డి గారి 2 సంవత్సరాలుగా వస్తూ ఉంది. ఎన్నో ప్రజా సమస్యలపైన మనం పోరాటం చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మన నాయకులపైన ఎన్నో కక్ష సాధింపు చర్యలు, ఎన్నో తప్పుడు కేసులు, జైళ్ళకు పంపినారు, ఇళ్ల మీద దాడి చేసినారు, మనుషులను చంపినారు. 1 కాదు 2 కాదు, బాధ పెట్టినారు, భయపెట్టినారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, జగనన్నను భయపెడితే, బాధ పెడితే ఒక్క మాట చెప్తా ఉన్నా నేను తెలుగుదేశం పార్టీకి. మా పార్టీ ఓడితే కృంగిపోయే వాళ్ళం కాదు, మా పార్టీ ఓడిపోతే కృంగిపోయే వాళ్ళం కాదు, మమ్మల్ని కేసులు పెడతామని భయపడిస్తే లొంగిపోయే వాళ్ళం కాదు. మీరు ఎంత బాధించినా, ఎంత భయపడిచ్చినా తగ్గేదే లేదు. కారణం మా నమ్మకం జగన్, మా ధైర్యం జగన్, మా ప్రేమ జగన్. ఒక్క మాటలో చెప్పాలంటే మా త్యాగం జగన్ కోసమే, మా జీవితం జగన్ కోసమే. జగన్ అధికారంలో ఉంటే ఈ రాష్ట్రమంతా సుభిక్షంగా ఉంటుంది. జగన్ అధికారంలో ఉంటే మన పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసిన వాళ్ళమవుతాం. జగన్ అధికారంలో ఉంటే మహిళల ఆత్మగౌరవానికి హిమాలయ పర్వతాలంత శిఖరానికి చూడగలుగుతుంది ఆత్మగౌరవం. జగన్ అధికారంలో ఉంటే రైతులు పచ్చగా ఉండగలుగుతారు. అందుకే ఆ ఒక్క నాయకుడు అధికారంలో ఉండడానికి ఇన్ని లక్షల మంది కార్యకర్తలు బలిపీఠం ఎక్కడానికి, బలిదానానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని తెలుగుదేశం పార్టీకి తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా తెలియజేసేది ఏంటంటే, మీ అందరికీ మరొక ముఖ్య విషయం, సంస్థాగత నిర్మాణంలో భాగంగా మనం కమిటీలు పూర్తి చేసినాం. కమిటీలు పూర్తి చేస్తే రాష్ట్రంలోనే మనమే మొట్టమొదట పూర్తి చేసినాం. మనమే మొట్టమొదటనే కాకుండా వారిచ్చిన నిర్మాణాన్ని ఏ పద్ధతిలో పూర్తి చేయాలనో, అంటే రోల్ మోడల్గా ఇతరులకు 174 నియోజకవర్గాలకు
ఆదర్శప్రాయమైనటువంటి పొద్దుటూరు నియోజకవర్గమే సంస్థాగత నిర్మాణంలో నిలబడగలిగింది. పులివెందులకు కూడా ఇది మనం గర్వంగా చెప్పచ్చు. పొద్దుటూరు నియోజకవర్గం నుంచి 11,000 పూర్తిగా కమిటీలో సభ్యులు కాగలిగినారు. 11,000 పూర్తయినాయి. 12,000 లేకి మనం మొదలుపెట్టాం. ఈ సందర్భంగా మీకు ఏం చెప్తానంటే ఐడెంటిటీ కార్డు మీకు ఇవ్వబోతా ఉన్నాం. ఐడెంటిటీ కార్డు ప్రింట్ అవుతున్నాయి, మీరు చెక్ చేసుకుంటున్నారు. చాలామంది ఫోన్లు చేసి వంశీని అడుగుతూ ఉన్నారు, నాకు చిన్న పదవి ఇచ్చినారు, వారికి పెద్ద పదవి ఇచ్చినారు ఆ కార్డులో చూసి, వీడు ప్రెసిడెంట్, వీడు కమిటీ నెంబర్ ఓటని. పొరపాటు మిత్రులారా మీ అందరికీ బాగా చెప్తున్నా. 11,000 మంది కమిటీలో సభ్యులు, జగనన్న సైన్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ కార్యకర్తల బలం 12,000 లేకి ప్రవేశించింది. ఈ 11,000 మంది సమానమే. ఈ 11,000 మందికి జగనన్న ప్రేమ సమానమే. బాధ్యతలు మాత్రమే వేరు. మీ బాధ్యతలు విడివిడిగా. మన్సూర్ ఏం పని చేయాలా? సోషల్ మీడియా ఇవన్నీ చూసుకోవాలా. వంశీ ఏం పని చేయాలా? పట్టణాధ్యక్షుడిగా మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, మీతో మాట్లాడాలా. కళావతమ్మ దానం ఏం చేయాలా? మహిళలందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీళ్ళందరినీ ప్రోగు చేయాలా. నరసింహారెడ్డిని ఏం చేయాలా? ఇంకొక పని చేయాలి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బాధ్యతలను పార్టీ అప్పచెప్పింది. కాబట్టి మీ బాధ్యతలు మీరు సక్రమంగా నెరవేర్చడంలోనే ఆ పదవులు తప్ప ఇందులో హెచ్చు లేదు, తగ్గు లేదు. జగనన్న ప్రేమలో మీకు హెచ్చు లేదు, తగ్గు లేదు. రేపొద్దున పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రయోజనాల విషయంలో మీకు హెచ్చు లేదు, తగ్గు లేదు. ముఖ్యంగా రాచమల్లు హృదయంలో 11,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైన మహిళలు, పురుషులు ఎవరైతే ఉన్నారో మనస వాచ కర్మేణ శివభారతుల సాక్షిగా చెప్తా ఉన్నా, నాకు మీరే బిడ్డలు, మీరే స్నేహితులు, మీరే నా తల్లి, మీరే నా తండ్రి. నాకు వేరే కుటుంబం లేదు. ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం. నా కుటుంబం మీరే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులే. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నా కార్యకర్తల సమక్షంలో నా ముందున్న లక్ష్యం, నా ముందున్న బాధ్యత 3. నా జీవితానికి ఉండే లక్ష్యాలు 3. వీటి సాధించడం కోసం నా ధనాన్ని, నా మానాన్ని, నా ప్రాణాన్ని, నా సర్వస్వాన్ని పోగొట్టుకునేదానికి సంసిద్ధంగా ఉన్నా. అందులో మొదటిది, నా లక్ష్యంలో మొదటిది 2029 ఎన్నికల్లో జగనన్నను ముఖ్యమంత్రిగా చూడడమే. ముఖ్యమంత్రిగా ఆయనను చేసుకోవడం కోసం ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి ఒక సీటును ఆయనకి ఇవ్వడం కోసమే నా లక్ష్యం. నా రెండవ లక్ష్యం అత్యంత పవిత్రమైంది, అత్యంత గొప్ప లక్ష్యం. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే 11,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైన మిమ్మలను పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూలలో పెట్టుకొని చూసుకుంటా. పూలలో పెట్టుకొని చూసుకుంటా. మిమ్మల్ని, మీ ప్రయోజనాలను పరిరక్షిస్తా, మీ గౌరవాన్ని పెంచుతా, మీ నాయకత్వాన్ని పెంచుతా, మీ సామర్థ్యానికి ప్రతిఫలాన్ని ఇస్తా, మీ ఆర్థిక వనరులకు రాజమార్గం క్రియేట్ చేస్తా. ఈ 11,000 మందిలో ఏ ఒక్క కుటుంబం కూడా పేదరికంతో బాధపడకుండా ఆత్మగౌరవంతో ఆనందంగా తన భార్యాపిల్లలతో జీవించడానికి రాచమల్లు ఏం చేయాలనో సర్వము చేస్తాడు. ఎంత చేస్తాడు సర్వం అంటే, బలిచక్రవర్తి తన కండలు కోసి ఇచ్చినట్టు నా సర్వస్వాన్ని 11,000 మందికి ఇస్తానుతున్నారా. ఇదే నా రెండవ లక్ష్యం. ఇక 3వది, జగనన్న నాయకత్వంలో మనము సాధించిన అభివృద్ధి ఏమైతే ఉందో ప్రొద్దుటూరుకు, అది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వరదరాజిరెడ్డి గారి నాయకత్వంలో పడకేసింది అభివృద్ధి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. మార్కెట్ ఆగిపోయింది. వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఆగిపోయింది. పైప్ లైను వెనక్కి పోయింది. కాలువల ఆధునీకరణ వెనక్కి పోయింది. ఎస్సీఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ అభివృద్ధి వెనక్కి పోయింది. గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి వెనక్కి పోయింది. మెడికల్ కాలేజీ రాలే. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రాలే వారు చెప్పినట్టు. అంటే మనము తెచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు అసంపూర్ణంగా ఆగిపోయినాయి. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు మాట ఇస్తా ఉన్నా, మా లక్ష్యంలో 3వది ఆగిపోయి అసంపూర్ణంగా ఉండబడిన ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధిని సంపూర్ణం చేయడమే నా బాధ్యత, మా బాధ్యత. దీన్ని సంపూర్ణం చేయడమే కాదు, మార్కెట్ కడతాం, కాలేజీ కడతాం, పైప్ లైన్ చేస్తాం, మళ్ళీ
కాలువల ఆధునీకరణ చేస్తాం. ఇంకా చెయ్యని చెప్పని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రొద్దుటూరుకు చేసి చూపిస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే 29 నుంచి 34 వరకు ఆ పరమేశ్వరుడి దయ వలన ఈ ప్రజల ఆశీస్సుల చేత మనము గన అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చి తీరుతాం. 29 నుంచి 34 వరకు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అత్యంత సుందరీకరణగా, అత్యంత అందంగా, అవసరాలకు తగిన ప్రయోజనాలతో, ఆర్థిక అభివృద్ధితో దీన్ని బృందావనవనంగా ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని చేయడం కోసం నా సర్వస్వ రాజకీయ శక్తి సామర్థ్యాలను పనంగా పెట్టాలని ప్రజలకు మాట ఇస్తా ఉన్నా. శ్రీ ఖ్యాతి నన్నారి మన శరీర వేడిని తగ్గించి మన ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ చల్లగా ఉంచుకోవాలంటే ఒక్కటే చాయిస్. అదే మన శ్రీ ఖ్యాతి నన్నారే సిరప్. కొండ మూలికల ద్వారా ఏర్పడిన నన్నారి వేర్లతో ఎంతో శక్తితో శుభ్రమైన తయారీ ద్వారా స్వచ్ఛమైన నన్నారి అందిస్తోంది. మనందరికీ నిజమైన నన్నారి సంతృప్తిని అందించే ఒకే ఒక్క సిరప్ శ్రీ ఖ్యాతి వారి నన్నారి సిరప్. వెంటనే మీ దగ్గరలో ఉన్న షాప్స్ లో కొనుగోలు చేసి మీ శరీరం చలువకి తోడ్పడే ఈ నన్నారిని ఈరోజే సేవించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే గుర్తింపుబడిన ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ పొందిన ద బెస్ట్ నన్నారి సిరప్ శ్రీ ఖ్యాతి నన్నారి సిరప్. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.